వెల్కమ్ టు మీ టీవీ మోటివేట్. నేను మీ సూర్యకిరణ్. ఒక చిన్న గది, ఒక యువకుడు, అతని ముందు ఉన్న కంప్యూటర్ స్క్రీన్. అతను కొత్తగా ఆలోచన మొదలు పెట్టాడు. మీరు చెప్పండి, 2004లో ఒక 19 ఏళ్ల విద్యార్థి తన కాలేజీలో ఏం చేయగలడు? మీరు ఊహించొద్దు, ఎందుకంటే అతడు ఎవరు ఊహకు అందరినే చేశాడు. అతనికి ఉన్నది కేవలం ఒక చిన్న ఐడియా, ఒక కొత్త ప్రాజెక్ట్, అంతేనా? అసలు అది అతను మొదలు పెట్టక ముందు అది ఏం చేస్తుందో కూడా ఎవరికి తెలియదు. మార్క్ జుకర్బర్గ్ హార్వర్డ్ లో చదువుతున్నప్పుడు ఎందుకు మనం ఒకరినొకరు సులభంగా కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అనే ఆలోచన వచ్చింది. ఫేస్బుక్ మొదలు పెట్టినప్పుడు అది కేవలం అతను ఉన్న కాలేజీ విద్యార్థుల కోసం మాత్రమే ఉండాల్సింది. కానీ మీరు ఊహించగలరా, ఫేస్బుక్ కేవలం ఒక కాలేజీ ప్రాజెక్టు నుండి దాన్ని ప్రపంచం మొత్తం అంగీకరిస్తుందని? స్పష్టంగా చెప్పాలంటే ప్రారంభం అంత తేలికైంది కాదు. మార్క్ అతని టీంతో కలిసి ప్రాజెక్టును మొదలు పెట్టినప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. నిజానికి వారు అనుకున్న దానికి ఎవ్వరూ సహకారం కూడా లభించలేదు. చాలా మంది ఎందుకు ఇది అవసరమా అని ప్రశ్నించారు. 2004లో సోషల్ మీడియా అంటే ఏంటో కూడా ప్రపంచం అంతా ఇంకా తెలియలేదు. పైగా పెట్టుబడుల కోసం ఎదురుచూపులు. అతనికి మరి ఏ పెద్ద అవకాశం కనపడలేదు. అప్పుడు మార్క్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఆయన పట్టుదలని ఆయన మార్గదర్శకం చేసుకున్నాడు. అప్పటి వరకు ఫేస్బుక్ కేవలం హార్వర్డ్ విద్యార్థుల మధ్య పరిమితమైంది. కానీ కొద్ది నెలల్లో దాని వృద్ధి మొదలుపెట్టింది. అప్పుడు ప్రశ్న మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? పని ప్రారంభమైనప్పుడు ఏమీ పెద్దగా చూపించలేదు. కానీ మార్క్ తన మీద తన కాన్ఫిడెన్స్ తెచ్చుకొని నేను చేస్తున్నది సరైనదే, నా ఆలోచన నిజమే అని ఆలోచిస్తూ ముందుకు సాగాడు. తరువాత ఒక రోజు ఆ చిన్న ప్రాజెక్ట్ ఫేస్బుక్ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. అతనికి ఈ ఘనత ఎక్కడి నుండి వచ్చిందో చెప్పండి. తన నిజమైన జ్ఞానం ఏమిటంటే మార్క్ జుకర్బర్గ్ కు తెలిసింది ఒక పెద్ద సత్యం. సమస్యలు, అడ్డంకులు అన్ని సాధారణం, కానీ మనం మన లక్ష్యంపై గట్టి నమ్మకం ఉంచుకొని ముందుకు సాగితే సర్వం సాధ్యం. అతనికి ఈ అద్భుతమైన విజయం కలిగింది కేవలం ఒక పట్టుదల నుండి. ఒక ఆలోచనతో మీరు మీ కలలను నిజం చేయవచ్చు. మీరు మీ ఆలోచనలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే మనలో ప్రతి ఒక్కరిలో ఉన్న ఒక చిన్న విత్తనాన్ని పట్టుదల ద్వారా ఒక మహత్తర విజయంగా మార్చవచ్చు. మార్క్ చరిత్ర ఒక విషయం మనకు చెప్తుంది. అదేంటంటే ఫేస్బుక్ మొదలైనప్పుడు అది ఎంత చిన్నది, ఎందుకు అసలు అందరికీ అర్థం కాలేదో, కానీ మనం నమ్మి ముందుకు వెళితే అది అసలు ఆ ఆలోచన మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటుందో అని మనకు తెలుస్తుంది. ఆ ఆలోచనలను అంగీకరించే ప్రపంచం ఖచ్చితంగా ఉంటుంది అని అతను నమ్మాడు. తన జీవితంలో ఒక చిన్న ఆలోచన పెద్ద స్థాయిలో మార్పు తీసుకురావడాన్ని మనం చూసాం. మీరు కూడా చేసే ప్రతి పనిలో మీరు ఏది మొదలు పెడితే అది ఆ ఆలోచన ప్రపంచాన్ని మార్చగలదు. నమ్మకాన్ని, పట్టుదలతో మన లక్ష్యాలపై దృష్టి పెట్టడం మన కలల సాకారం అవుతాయన్న విశ్వాసం మీ విజయానికి దారితీస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.